సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆఫీస్ ముందు ఈడీ వచ్చి సర్చ్ చేయడం జరిగినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ మతతత్వ ఎజెండాకు దేశవ్యాప్తంగా ఈరోజు ఎస్డిపిఐ పోరాడుతుంది. అందుకోసంగానే ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని మొన్న సోమవారం ఢిల్లీలో అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత పూర్తిగా ప్రతి స్టేట్లోనూ మా ఎస్డిపిఐ ఆఫీసుల మీద ఈడీ వచ్చి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ యొక్క ముఖ్య వాళ్ళ ఉద్దేశం ఏమనగా వాళ్ళు బీజేపీ పంపిన ఒక అటాక్ మా మీద, కేవలం ఇది ఈడీ రైడ్ కాదు, ఇది మా ఆఫీసుల మీద బీజేపీ రైడ్ చేసింది అంతే, పెద్ద తేడా కాదు. ఈడీ కాదు, బీజేపీ రైడ్ ఇది. బీజేపీ ఏదైతే మేము దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడుతున్నామో, ఏదైతే దేశవ్యాప్తంగా ఈ బీజేపీ చేస్తున్న అరాచకాలకి, ఈ ఆర్ఎస్ఎస్ చేస్తున్న మతతత్వ ఎజెండాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామో, దాని పోరాట ఫలితమే ఈరోజు మా ఆఫీస్కు ఈ ఈడీ ముసుగులో వచ్చిన బీజేపీ ఆర్ఎస్ఎస్. వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ భయపడే ప్రసక్తే లేదు. మీరు ఈడీలు కాదు, బీడీలు కాదు, వాళ్ళ అమ్మ నాన్నల నుంచి వచ్చినా భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము ఎటువంటి తప్పు చేయలేదు. భారతదేశంలో ఒక చేత్తో భారత కాన్స్టిట్యూషన్ చేత పట్టుకొని, భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకొని, భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడే పార్టీ ఎస్డిపిఐ. వారి కోసమేమో పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా. అది మీ యొక్క ఈడీలు, ఎన్ఐఏలు, సిబిఐలు ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు. ఇది కూడా ఒక ఫాల్స్ కేసు. ఈరోజు మీడియా ముఖంగా మీరందరికీ తెలిసిందే, ఉదయం 1 నుంచి ఈడీ ఆఫీసు మా ఆఫీస్లో రైడ్ చేస్తుంది. వాళ్ళకి ఏం దొరకలేదు, కేవలం జెండాలు, పార్టీ కండువాలు. అది కూడా తీసుకుపోమంటే వద్దులే అన్న, మేము చేసుకుంటాం, మీరే పట్టుకొని నుంచి వెళ్ళారు. ఏం సీజ్ చేయలేదు, ఎటువంటి బుక్కులు కానీ, ఎటువంటి డబ్బుల గురించి కానీ, ఏది కానీ ఏం దొరకలేదు. వాళ్ళే చెప్తున్నారు, అయ్యా మీరు ఇంత పెద్ద పార్టీ అని నేషనల్ చర్చ ఉంది కదా, ఎలా నడుపుతున్నారు, దీని గురించి డబ్బులే లేవు కదా మీకు అంటే, అయ్యా ఈ పార్టీని నడిపేది మాలాంటి పేదవాళ్ళే, అందరూ పేదవాళ్ళు కలిసి చేతికి డబ్బులు వేసుకుని పార్టీ నడుపుతాము. మాకు ఎటువంటి ఫండ్స్ లేవు, మాకు ఎటువంటి ఫండ్స్ పైనుంచి కానీ, కింద నుంచి కానీ, మధ్య నుంచి కానీ, లోపల నుంచి ఏం ఫండ్స్ రావు, కేవలం మా జేబు డబ్బు వేసుకుని మేము ఖర్చు చేసుకుని నడుపుతామంటే వాళ్ళు కూడా అప్రిషియేషన్ చేసి పోతున్నారు. ఈడీ వాళ్ళు కూడా హ్యాట్సాప్ కొట్టిపోతున్నారు. లోపల బయటికి చెప్పొద్దయ్యా, మీలాంటి మంచి పార్టీ, మీలాంటి మంచి సంఘ సేవకులు మన దేశానికి ఉండాలయ్యా, ఏం చేస్తామయ్యా, మా కర్మ ఇది, మా పైనుంచి ఆర్డర్స్ వచ్చామంటున్నారు. వాళ్ళు కూడా పెద్దగా అక్కడ ఏం దొరకలేదు, ఏం లేదు, క్లీన్ చిట్ ఇచ్చి పోయారు. దానికి సాక్ష్యమే పేపర్. ఓకే, ఒక్క నిమిషం. సెకండ్ దీనిలో అంతా సెర్చ్ చేసి ఇక్కడ నో సీజ్ వాజ్ డన్. ఓకే, ఏం సీజ్ కాలేదు, మరియు ఎటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేదు, వాళ్ళకి ఇక్కడ ఏం లభించడం ఒక దూరం విషయం. ఇక్కడ ఏదైనా ఉంటే కదా లభించేది, ఇక్కడ ఏం లేదు, జెండాలు కండువాలు తప్ప. అది కూడా వాళ్ళు తీసుకువెళ్ళాము, మేము మోసుకుపోలేమని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఈ ఈడీలకు, ఎన్ఐఏలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా భయపడదు. ఈ వక్ఫ్ చట్టం కానీ, తర్వాత మీరు ఏ చట్టమైనా ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా ఎస్డిపిఐ ముందు వరుసలో నిలబడి రోడ్డు మీద ఉండి మీ మీద పోరాడుతుంది, రాజ్యాంగాన్ని చేతబుని పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై ఎస్డిపిఐ. అసెంబ్లీ ప్రెసిడెంట్ వాళ్ళ అధికారులు ఎంతమంది వచ్చారు? అధికారులు మొత్తం ఒక 5 మంది వచ్చారు. 5 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చినారు? వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారని చెప్పారు. మనకు తెలియదు ఎక్కడ నుంచి, ఢిల్లీ నుంచి చెప్పారు వాళ్ళు. ఉదయము దాదాపుగా 1 గంట నుంచి. ఏమేమి చెక్ చేసినారు వాళ్ళు? ఏం లేవు అక్కడ, నేను చెప్పినా కదా, అవి చిత్తు కాగితాలు ఉన్నాయి, కండువాలు ఉన్నాయి, అన్ని చూసినారు. ఇక్కడే భోజనం తెప్పించుకున్నారు ప్రశాంతంగా. మంచి భోజనం దొరికితే అడ్రస్ కూడా చెప్పాము మేమే. ఇక్కడ మంచి భోజనం తెచ్చుకొని తిని పోయినారు. ఫోన్లోకి వెళ్ళి ఏం సీజ్ చేయలేదు, ఏం చెక్ చేయలేదు, ఫోన్లో కూడా ఏం లేదు, ఏం ఇది చేయలేదు. అక్కడ ఏం లేదు, అంతా ఖాళీగా ఉంది ఆఫీస్. కాబట్టి మీరు వచ్చి చూసుకోవచ్చు పైకి పోయి. మీ హోదా? మీ పేరు? హోదా? నా పేరు ఇజాజ్ హుసేన్. నేను నంద్యాల ఎస్డిపి అసెంబ్లీ అధ్యక్షుడు. ఓకే, థ్యాంక్స్ అన్న.